ఇది ఆఫ్ఘనిస్తాన్ సంబరాలు చేసుకుంటున్న సందర్భం ప్రస్తుతం ఇంకా యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రైట్ సచిన్, ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సండే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చెప్పినట్టు ఆమీర్ ఖాన్ ముత్తకి ఆయన సండే రోజు ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. పాకిస్తాన్ లాంటి దేశానికి మాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అలాగే శాంతిగా ఉండడం ఇష్టం లేనప్పుడు మేము ఖచ్చితంగా వేరే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ ని మేము ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ కి రిలేషన్ మెయింటైన్ చేయడము, అలాగే శాంతియుతంగా ఉండడం కూడా ఇష్టం లేనప్పుడు వాళ్ళు యుద్ధాన్ని కావాలనుకుంటే యుద్ధాన్ని వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ చాలా క్లియర్ గా ఆమీర్ ఖాన్ మొత్తకి చాలా క్లియర్ గా ఆ స్టేట్మెంట్ సండే రోజు, అంటే నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ అది. ఒక్కసారి మనం చూస్తే కనుక కాబుల్ ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఏదైతే గురువారం రోజు ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ ఏదైతే చేసిందో దాంతో ఒక్కసారిగా క్లాషెస్ అనేవి రెండు సైడ్స్ నుంచి ఎస్కలేట్ అయినాయి. ఒక్కసారిగా అవి పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా దానికి రివెంజ్ గా అది సండే రోజు పాకిస్తాన్ కి సంబంధించిన 58 మంది ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ని రాత్రి బార్డర్ ఆపరేషన్స్ లో, అంటే బార్డర్ కి సంబంధించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటికి బార్డర్ లో ఏదైతే చెక్ పోస్ట్ ఉంటాయో ఆ చెక్ పాయింట్స్ దగ్గర ఎవరైతే ఆర్మీ ఉన్నారో ఆ సోల్జర్స్ అందరినీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. కొంతమందిని దాదాపు 58 మందిని చంపేశామని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం చాలా తక్కువ నంబర్స్ చనిపోయారని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకొచ్చుకునే ప్రయత్నం చేసింది. 23 పోలీస్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ చనిపోయారని చెప్పుకొచ్చింది. సో మొత్తానికైతే ఒక రకంగా బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉండే అనమాట. కాబుల్ అటాక్ గురించి వీళ్ళు రివెంజ్ తీసుకోవడము, నంబర్స్ తక్కువ, మేము ఓడిపోలేదు. పాకిస్తాన్ ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్ లో ఎలాంటి స్ట్రాటజిక్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రాపగండాని ఏదైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అదే ఫేక్ ప్రాపగండా పాకిస్తాన్ ప్రజలకి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం యుద్ధంలో ఓడిపోలేదు, మన వాళ్ళు ఎక్కువ మంది చనిపోలేదన్న ప్రాపగండా ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు వీళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తానికి అయితే తాలిబాన్ గవర్నమెంట్ కి సంబంధించిన చీఫ్ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ ఆయన కూడా చాలా క్లియర్ గా అసోసియేటెడ్ ప్రెస్ కి ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఏమి ఇచ్చారంటే, పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ పోస్ట్ 25 ఆర్మీ పోస్ట్ ని మేము క్యాప్చర్ చేసుకున్నాం ఆల్రెడీ. బార్డర్ లో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి సంబంధించిన బార్డర్ ఉందో ఆ బార్డర్ లో ఆర్మీకి సంబంధించిన 25 పాకిస్తానీ ఆర్మీ చెక్ పోస్ట్, ఆ చెక్ పోస్ట్ ని క్యాప్చర్ చేశాము. అలాగే 30 మంది పాకిస్తానీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గాయపడి కూడా ఉన్నారు. అంటే 58 మంది చనిపోయారు, 30 మంది, అంటే ఒక 100 మంది సోల్జర్స్ పై అటాక్ చేసినట్టు తెలుస్తుంది. 25 చెక్ పాయింట్స్ అంటే ఆలోచించచ్చు మనం. చెక్ పాయింట్ కి మినిమం ఒక 10 మంది అనుకున్న ఒక 250 మంది 25 చెక్ పాయింట్స్ లో ఈజీగా ఉంటారు. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి ఉన్న స్టోరీ. కానీ పాకిస్తాన్ మాత్రం 23 మంది మాత్రం చనిపోయారని చెప్పుకొస్తుంది. ఒక రకంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఎప్పుడు బార్డర్ అనేది మనం క్లియర్ గా డిఫైన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న టెరైన్ కావచ్చు, ఆ డురెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ డురెండ్ లైన్ ఓన్లీ అది వర్చువల్ గానే, అంటే ఒక రేఖ లాగానే కనిపిస్తుంది. కానీ అక్కడ యాక్చువల్ గా ఫ్యాక్ట్ ప్రకారం మనం అక్కడికి లొకేషన్ కి వెళ్ళి చూస్తే కనుక ఎక్కడ కూడా బార్డర్ లో ఫెన్స్ కానీ ఎక్కడ కూడా బార్డర్ లో ఎటువంటి వ్యత్యాసం చేయడానికి ఇలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. సో అలాంటి బార్డర్ ని ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ వీళ్ళందరూ దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటు ఆల్రెడీ మనం చూస్తే కనుక పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన రెఫ్యూజీస్ దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది, అందరినీ వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తుంది. సో తాలిబాన్స్ అయితే ఒక రకంగా మాకు మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా కూడా పాకిస్తాన్ ఎదురు దాడులు చేస్తూ ఇలా రివెంజ్ పాలిటిక్స్, అలాగే ఒక ఫేక్ ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకించి చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని అనంటే, పాకిస్తాన్ కి శాంతియుతంగా ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళకి ఏం కావాలో మేము అదే ఇస్తామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకొచ్చింది. సో 25 ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులు, 25 ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులని ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఎలా ఉంది, ఎంత పటిష్టంగా ఉంది అనేది అక్కడే అర్థమైపోతుంది. చాలా క్లియర్ గా స్టేట్మెంట్ అది అర్థమైపోతుంది. సో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఇంకేదన్నా తప్పుదాలు ఏమన్నా చేస్తే గనక ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ కి దానికి ప్రతిఘటన, దానికి ఖచ్చితంగా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ చేస్తుందని చెప్పేసి చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్. సో మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే దుబాయ్ కావచ్చు, ఖతర్ కావచ్చు, మిగతా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు ఏవి
పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి సానుభూతి తెలియపరచట్లేదు. అలాగే వాళ్ళకి సంబంధించి ఎటువంటి డిఫెన్స్ కి సంబంధించి హెల్ప్ గానీ, ఆర్థికంగా కూడా హెల్ప్ గానీ, మాట సాయం కూడా ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇంకో పక్కన ట్రంప్ మాత్రం నేను రెండింటిని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తా అంటున్నాడు. కానీ మొత్తంగా చూస్తే కనుక అమెరికాకి అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ బేస్ పై అమెరికా కన్నుంది. అక్కడి నుంచి ఇటు రష్యా, చైనా, అలాగే ఇటు భారత్, ఈ దేశాలన్నింటినీ కూడా ప్రెషర్ బిల్డ్ చేయాలి. అమెరికా స్థావరాలను అక్కడ పెట్టుకొని, అక్కడ ఫ్లైట్స్, ఫైటర్ జెట్స్ ఇవన్నీ పెట్టుకొని ఈ ఏషియాకు సంబంధించిన ఈ బ్రిక్స్ కి సంబంధించిన దేశాలని టార్గెట్ చేసుకుంటూ అమెరికా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామని, ఇదంతా దగ్గరుండి పాకిస్తాన్ తోని అమెరికా చేయించిన మనం ఖచ్చితంగా అంటే చేయించే అవకాశం కూడా లేకపోలేదు సచిన్. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ అల్లర్లు కావచ్చు, లేకపోతే యుద్ధం కావచ్చు, ఇప్పట్లో సమస్యలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఇప్పట్లో సర్దుమణిగేలా ఎక్కడ కనిపించట్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్పై గెలిచామంటూ భారీ ర్యాలీలు తీస్తున్నారు వాళ్ళు. గత 5 రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కాబూల్పై పాకిస్తాన్ దాడులతో యుద్ధం మొదలైంది. డ్యూరెండ్ రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ. ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ దాడులకు దిగినట్టుగా ప్రస్తుతం విశ్లేషకులు చెప్తున్నమాట. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ highly disturbing content. Viewer discretion is advised.